అందరికీ నమస్కారం. నేను మీ జాకిర్ హుసేన్. ఇక ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్లో బిజీగా ఉన్నారు. సో ఇదే తరుణంలో సాక్షిలో నారా లోకేష్ గారి పోస్టర్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అసలు ఎందుకు సాక్షిలో వచ్చిందంటారు? సో ఇంతకుముందు మనం ఎప్పుడు చూసినా చాలా నెగిటివ్గా చూపించాడు, కానీ ఈసారి ఆయన విషెస్ చెప్తున్నట్టుగా ఆయనకి రావటం జరిగింది. సో దీని గురించి విశ్లేషణ అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో అండి. ఎట్లా ఉంది సార్? మీకు ఎలా ఉంది నారా లోకేష్ గారు విషెస్ చెప్తున్నట్టు సాక్షిలో? దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? వ్యాపారం కదా, ఎలా చూడడం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిగా గవర్నమెంట్ పోయింది. గత 5 ఏళ్లలో అన్నకి జై కొట్టేవాడు, అన్న పేవస్టర్ పెట్టి పక్కన అన్న విధేయుడిగా ఫోటోలు పెట్టుకొని డబ్బులు ఇచ్చి వేయించుకున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ లేదు. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఎవరికి డబ్బులు లేవు. ఎందుకంటే అన్నిగా అన్నగారు ఖాతాలోకి వెళ్ళాయని కూడా రకరకాల కథనాలు మనం చూసాం. మద్యము, ఇసుక, ఏది తీసుకున్నా కదా. సో మరి కింద స్థాయిడు ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎవరి స్థాయి తగ్గట్టు వాళ్ళు ఆ ప్రాజెక్టులో లేదంటే డెవలపింగ్ విషయాలు వచ్చినప్పుడు ఎవరి తాలూకు వాళ్ళకి ప్రాజెక్ట్ తీసుకోవడమో కాంట్రాక్ట్ తీసుకోవడమో వాళ్ళు బతుకుతుంటారు. అవేవి జరగలేదు. మరి వాళ్ళు ఎలా బతుకుతారు? అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుగా చూపించుకోవడానికి పాపం డబ్బులు ఇచ్చి మరి సాక్షి లాంటి ఛానల్లో వేయించుకున్నారు. ఇప్పుడు ఎవరు వేయిస్తారు? మరి ఛానల్కి మెయిన్ రెవెన్యూ ఏంటి? యాడ్సేగా. ఇంకేముంటాయి చెప్పండి, మీకేమైనా ఐడియా ఉందా? లేదు. ఆబ్వియస్లీ. అయితే పైన వాళ్ళకి తెలిసి ఉండిద్ది అంటారా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ భారతీ రెడ్డి? ఇప్పుడు యాడ్స్ లేకుండా ఏ ఛానల్ నడుపుతారు? సరే, ఎన్ని రోజులు నడుపుతారు? ఆల్రెడీ 2012-11లో పార్టీ పెట్టినట్టున్నారు నాకు తెలిసి. అప్పటి నుంచి 19 వరకు నడిపించారు కష్టం మీద ఎలాగ, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాము, గవర్నమెంట్ ఎలాగైనా వస్తుందని చాలు. మరి ఇంకా 19 నుంచి 24 వరకు గవర్నమెంట్ మా దగ్గర నడిపించారు. మళ్ళీ ఇప్పుడు 5 ఏళ్ళు నడిపించాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎంప్లాయీ జీతాలు ఎలాగా? గవర్నమెంట్ ఉన్నప్పుడే ఎవరికి పైసా రాలేదు. పథకాలు తప్ప ప్రజలకి తినండి రా, మేము వేస్తున్నాం, మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి, మేము ఎప్పుడు ఇలాగే ఉంటాం అన్నట్టుగా బటన్ నొక్కడమే. మరి ఎవడు స్వతహా బతికేలా చూపించారు? లేదు కదా. మరి రెవెన్యూ జనరేట్ ఎలా అవుతుంది? డబ్బులు ఎలాగొస్తాయి? వన్ అండ్ ఓన్లీ ఇన్కమ్ సోర్స్ యాడ్స్ కదా. మరి ఇప్పటికీ మేము యాడ్స్ తీసుకోం. మేము లోకేష్ గారి కోసం ఏదైతే యాడ్ వచ్చిందో అది కూడా తీసుకోకపోతే ఈయన గురించి జగనన్న తోపు, జగనన్న తురుము అని యాడ్స్ ఇచ్చేలాగుంటే ఎవడిస్తాడు? ఉన్నది కూడా వదులుకోవాలి. ఎప్పుడు ఇప్పుడు మొన్న గుంటూరు కృష్ణా జిల్లాలో ఎమ్మెల్సీకి ఎవడు పోటీ చేయలేదు అంటే దానికి పేరుని గారు ఏం చెప్పారంటే, ఇక్కడ ప్రభుత్వం మీద, ఈ ఎన్నికల వ్యవస్థ మీద, పోలీసుల మీద మాకు నమ్మకం లేదు, అందుకే పోటీ చేయట్లేదు అన్నారు. అది కాదు, పోటీ చేసినా గవర్నమెంట్ వైపే గెలుస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ ఫేవర్ ఎలాగో కూటమికే ఉంది కాబట్టి వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి ఓడిపోతారు. ఎందుకు? ఇప్పుడు గవర్నమెంట్ ఉందనుకోండి, ఏదో ట్రై చేయొచ్చు. గవర్నమెంట్ లేకపోతే ఇంకెలా ట్రై చేస్తారు? ఇప్పటికే ఉన్న డబ్బులు పోయాయి. గత 5 ఏళ్ళలో అరే గవర్నమెంట్ వస్తారులే, వెనకేసుకోవచ్చులే అనుకున్న వాళ్ళు కూడా 0. ఇప్పుడు ఇంకెలా? బాబు 1,00,000 రూపాయలు ఇస్తాను, జగన్ ఫోటో వేసిన పక్కన ఫోటో వేయరా అని అనడానికి ఈడిదే డబ్బులు ఉండాలి కదా, కార్యకర్త దగ్గర, నాయకుడి దగ్గర. సరే, ఎవడు ఇవ్వలేదు, మరి ఎలా ఛానల్ రన్నింగ్ ఎలా? ఏదో ఒకటి చేయాలి. కొన్నివి ఈడీ ఏదో జప్తు చేసింది అంటున్నారు, కొన్ని వేరే లింకుల్లో ఉన్నాయని అంటున్నారు. మరి ఎట్లా? మరి అక్కడ ఛానల్ను నమ్ముకున్న వాళ్ళు దగ్గర ఒక 400-500 మంది ఉంటారుగా, ప్రత్యక్షంగా పరోక్షంగా. రిపోర్టర్లు, స్ట్రింగర్లు, ఎడిటర్లు, కాపీ రైటర్లు, లైబ్రరీ, యాంకర్స్, న్యూస్ ప్రెజెంటర్స్ అందరూ ఉంటారుగా. మరి వీళ్ళందరికీ జీతాలు ఎట్లా చెప్పండి? కెమెరామ్యాన్లు, అసలైన వాళ్ళు, ఓబీ వ్యాను, సెక్యూరిటీ, అకౌంట్స్, హెచ్ఆర్, వీళ్ళకి జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? యాడ్స్. అందుకు ఇక్కడ మాత్రం మరి ఏ పౌరుషం ఉండదు. ఇక్కడ ఏ లోకేష్ పడపడమా, మా బిజినెస్ అమ్మా, మా ఛానల్ అంటే చూపిస్తుందమ్మా అని చెప్తారు. బిజినెస్ కోసమే అంటారు అంతా ఖచ్చితంగా. ఇప్పుడు ఏమంటుంది? ఇప్పుడు లోకేష్కి అన్ని మాటలని అంత దారుణంగా చూపించారు కదా, ఇప్పుడు లోకేష్ ఇచ్చిన యాడ్ తీసుకోకూడదు. నిజంగా మీరు టాలెంట్ ఉంటే ఎందుకు తీసుకున్నారు? దానికి మళ్ళీ ఇప్పుడు వాళ్ళే చెప్పే కథనాలు ఏంటంటే, మేడం గారు ఇక్కడ లేరు కాబట్టి, భారతి మేడం అన్ని చూసుకుంటారు కదా, మేడం గారు లేరు కాబట్టి మేడం గారు తెలియకుండా ఎవడో ఉన్నత స్థాయిలో ఉన్నాడు యాడ్లు వేసాడని ఆడికేం తెలియదా? పైనుంచి ఆడికి ఇన్స్ట్రక్షన్స్ రావా? ఏ అంశం మీద రోజంతా లైవ్ నడపాలి, ఏ అంశం మీద డిబేట్ పెట్టాలి, ఏ అంశం మీద డిస్కషన్ నడిపించాలని ఇన్పుట్స్ వస్తున్నప్పుడు ఈ అంశం మీద ఇన్పుట్స్ రావా?
లోకేష్ది టీడీపీ సంబంధించిన ఏ యాడ్లు తీసుకోకండి అని చెప్పొచ్చు కదా, చెప్పుండ్రా, చెప్పే ఉంటారుగా, మరి ఎందుకు తీసుకున్నారు? అంటే భారతిరెడ్డి గారికి కూడా కుట్ర ఏమైనా నడుస్తుందంట? ఏమీ లేదు, యాడ్స్ డబ్బులు కావాలి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఎందుకు ఇప్పుడు దానివల్ల ఒక్కసారి 400 మంది పొట్ట కొట్టకూడదు కదా. అక్కడ వాళ్ళు ఉద్యోగ ధర్మం, అది ఉద్యోగం. వాళ్ళు కూడా అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పొగడాలి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి, అది వాళ్ళకున్న ఇన్స్ట్రక్షన్. ఆబ్వియస్లీ మీరు ఉన్నారండి, మీ బాస్ మీరు ఫేవర్గా ఉంటారా, ఉండరా? మీ బాస్ ఎలాంటి వాడావని అనవసరం, మంచివాడా చెడ్డవాడా విషయం పక్క పెడితే మీ బాస్ దగ్గర మీరు పనిచేసినప్పుడు మీ బాస్ కోసం మీరు పనిచేస్తారు కదా. ఆయన చెడ్డవాడా మంచివాడతో సంబంధం లేదు. మీ బాస్ మీరే చెప్తే చేస్తారా చేయరా? నీడుంటే ఖచ్చితంగా. ఆబ్వియస్లీ లేదు, మీకు నచ్చలేదా రిజైన్ చేసి వెళ్ళిపోతారు. మరి ఉన్న వాళ్ళందరూ అంటే నచ్చో లేదా గత్యంతరం లేకో ఏదో ఆప్షన్ ఉంటుంది. ఒక ప్రొఫెషన్ అది. ఇప్పుడు ఏమంటారు, అరే మరి ప్రొఫెషన్గా పరంగా చంద్రబాబు నాయుడిని లోకేష్ని తిడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి పొగుడుతున్నారు, అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారికి సంబంధించిన పాజిటివ్ యాడ్స్ మీరు ఎందుకు తీసుకున్నారని అనుకోండి. ఇక్కడ మాత్రం అదేం లేదమ్మా, మాది మీడియా ఛానల్, మేము ఎవరి గురించి అని చెప్తాను. మరి చంద్రబాబు పెట్టిన ఒక ప్రెస్ మీట్ ముఖ్యమంత్రిగా ఒకటి చూపించరే, ఒక లైవ్ నడిపిస్తే ఎందుకు నడిపించరు? ఏమి నడిపించరు. ఇక్కడ మాత్రం మళ్ళీ ఎథిక్స్, అక్కడ ఎథిక్స్ ఉండవు. కాబట్టి ఛానల్ నడవాలంటే రెవెన్యూ జనరేట్ చేయాలి. మొన్న 5 ఏళ్ళ వరకు కూడా గవర్నమెంట్ యాడ్స్ కూడా చాలా వచ్చే ఉంటాయి. ఇప్పుడు మేబీ అయిపోయి ఉండొచ్చు, కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి. లేదు ఏ పార్టీకి కొమ్ము కాయని ఛానల్ అని ఏమైనా ఉంటే వాళ్ళకి ఆ యాడ్లు వస్తాయి, ఈ యాడ్లు వస్తాయి, అంతే కదా. సో ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఏం చెప్పారు, మనం పోరు జరపాల్సింది 3 మీద, ఒకటి ఈనాడు, 2 TV5, 3 ABN, వీళ్ళు ముగ్గురు మీద మనం ఫైట్ చేయాలి. మిగతా అంటే వీళ్ళు ముగ్గురు నిజాలు చెప్తున్నారని ఫైట్ చేయాలా, లేదా వీళ్ళు ముగ్గురు మీద నోర్లు ముగిస్తే మనం సేఫ్గా ఉంటామని ఉద్దేశమా తెలియదు. మరి మీరు కాదు, ఇప్పుడు వీళ్ళకి కూడా గతంలో ఎలక్షన్స్ ముందు చాలా ఛానల్ సపోర్ట్ చేసాగా, కొన్ని ఛానల్ పేర్లు అనవసరం కానీ నెంబర్ 1 స్థానంలో ఉన్న ఛానల్స్ కూడా సపోర్ట్ చేసాగా. మరి వాళ్ళు కూడా అలా అనుకుంటే, బట్ కూటమి ప్రభుత్వం ఇంతవరకు ఎక్కడా డిక్లేర్ చేయలే. మీ సాక్షితో పాటు వేరే ఛానల్లో 2-3 పేర్లు ఎక్కడ చెప్పలే. వాళ్ళకి తెలుసు, నేను పేర్లు చెప్పక్కర్లేదు కానీ మీకు తెలిసే ఉందా నెంబర్ 1 ఛానల్ ఏంటో, కూటమికి ఎంత అగైనెస్ట్ గా పనిచేసాయో. కొన్ని డ్రెస్సింగ్ రూమ్ లో జరిగిన విషయాలు కూడా కొన్ని వీడియోస్ బయటకు వచ్చేసాయి యూట్యూబ్ లో కదా. మరి ఎక్కడ కూటమి ప్రభుత్వం స్పందించలేదు. వీళ్ళు ఎందుకు అంత ఆ 3 ఛానళ్ళ మీద ఫైట్ చేయాలనుకుంటున్నారు అంటే నిజాలు చెప్పేస్తున్నాయి 3 ఛానల్ కాబట్టి. సో అల్టిమేట్గా రెవెన్యూ కావాలి కాబట్టి యాడ్స్కి ఎంకరేజ్ చేస్తారు. చేసిన తర్వాత అరే మేడం గారు తెలియకుండా వేస్తారబ్బా, వాళ్ళ ముగ్గురు 4 సస్పెండ్ చేశారు అధికారులని, అంటే సీనియర్ మోస్ట్ ఎడిటర్ని సస్పెండ్ చేశారు, ఏదో చెప్పేస్తారు. ఏం కాదు, ఏ సస్పెండ్ చేసుకుంటారు, డబ్బులు కావాలి వీళ్ళకి. ఇంకొక 5 ఏళ్ళు గవర్నమెంట్ లేదు, ఎట్లా ఇన్కమ్ సోర్స్, ఎట్లా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇన్కమ్ సోర్స్ లేదు. కూర్చొని తింటే కొండలేని కరుగుతాయి కదా. అవును, కన్ఫామ్గా. ఓకే సార్, థ్యాంక్ యూ.